పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమాలు చూడడు. తన సినిమాలైనా చేయడమే తప్ప చూసే అలవాటు బొత్తిగా లేదు. తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అయిన ఇండస్ట్రీ హిట్గా నిలిచిన అత్తారింటికి దారిది చిత్రాన్ని కూడా రిలీజ్ అయిన 3 వారాల తర్వాతే చూశాడు. చాలా వరకు తన మూవీస్ని డబ్బింగ్ దశలోనే చూస్తానని చెప్పాడు. ఇక ఇతర హీరోల సినిమాలు చూడనని ఇంటర్వ్యూలో ఓపెన్గానే ఒప్పుకున్నాడు. మరి ఆ చిత్రాన్ని ఎందుకు చూసినట్లు? త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన ఆను పవన్ చూసిన మాట వాస్తవమే. అంతేకాదు, ప్రాజెక్టర్ ఆపరేటర్ను కొన్ని సీన్లు రీప్లే చేయమని అడిగి మరీ చూశాడు, ఎంజాయ్ చేశాడు పవన్ కళ్యాణ్. అంత క్లోజ్గా సీన్ని పట్టి మరీ చూడాల్సిన అవసరం ఏంటబ్బా అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు కొందరు సన్నిహితులు అసలు విషయం చెబుతున్నారు. నిజానికి ఆ స్టోరీని పవన్ కు ముందుగానే చెప్పాడు త్రివిక్రమ్. తను చేసిన అత్తారింటికి దారేది చిత్రంతో కంపేర్ చేస్తే హీరో అత్యంత ధనవంతుడుగా కాకుండా అతి పేదవాడిగా ఆ క్యారెక్టర్ ఉంటుంది. అదీ కాక కొన్ని పాత్రలు సీన్లను రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఆ మూవీ. అందుకే ఈ సినిమాని, అంటే సేమ్ స్టోరీని ఇంకో యాంగిల్లో త్రివిక్రమ్ ఎలా తీశాడో చూడాలనే ఆసక్తితో పవన్ ఈ సినిమా చూశాడట. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.